హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్. మనము సీడ్ డ్రిల్లర్ తీసుకున్నామండి. మనకు ఈ వర్షాకాలంలో విత్తనాలు వేయడానికి లేబర్ షార్టేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఎలా ఫిట్ చేయాలి ఏందనేది మీకు మాన్యువల్లో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, ఎక్కడ డీఇన్స్టాల్ చేయాలి అనేది మనం కొన్నప్పుడు దానితో పాటు మాన్యువల్ ఇస్తాడు. అందులో అన్నీ స్పష్టంగా చూపిస్తాడు. మనం దాన్ని తీసుకొని ఈరోజు మొక్కజొన్న ప్లస్ కంది వేయడం జరిగింది. ఈ మొక్కజొన్న విత్తనాలు, కంది విత్తనాలు దీని ద్వారా సీడ్ డ్రిల్లర్ ద్వారా వేయడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనుషులు పెట్టినప్పుడు డిస్టెన్స్ కానీ ఆ లోతు వేయాల్సిన లోతు కానీ కరెక్ట్ ఉండదు. సో మనం ఇలా తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ డిస్టెన్స్ అండ్ కావాల్సినంత లోతు పడుతుంది. 5 సెంటీమీటర్ల లోతు ఖచ్చితంగా విత్తు పడుతుంది. 5 సెంటీమీటర్లో పడ్డప్పుడు కొంచెం పదన తక్కువ ఉన్న టైంలో కూడా మొక్క మొలిచే శాతం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో పెట్టేవాళ్ళు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది అంటే 5 సెంటీమీటర్లు ఖచ్చితంగా విత్తు వెళ్ళే పదన విత్తు లోపలికి 5 సెంటీమీటర్లు పడేటట్టు ఉండాలి. దీని ద్వారా వేయనప్పుడు మొలక శాతం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే మాన్యువల్గా వేస్తే డిస్టెన్స్ ప్లస్ లోతు అనేది చాలా వాళ్ళకి అందాజ బట్టి వేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ ఉండదు. ప్రతి ఒక్క రైతు దీన్ని వాడుకోవాలి. దీని రేట్ వచ్చేసి మనకు 6,500 నుంచి స్టార్ట్ అవుతుంది. మంచిది అయితే 8,000 9,000 కూడా ఉంటుంది. తీసుకుంటే ఇది ఒకసారి మీరు ఒక 5 ఎకరాలు వేసుకున్నా దాని వాల్యూ వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూడండి, మనం వాన లేని టైంలో దున్ని పెట్టిన దుక్కిలో లాస్ట్ ఒక వాన ఉన్నప్పుడు ఆ పదంలో పెట్టాను. మనతో పాటు వేసిన ఏ విత్తనాలు కూడా మొలవలేదు. కానీ మన విత్తనాలు చూడండి, ఎగ్జాక్ట్లీ డిస్టెన్స్లో మంచి స్పేస్తో మంచిగా మొలిచినాయి. కందులు చూడండి, కందులు లేటుగా మొలిస్తే అవే మంచిగా మొలిచినాయి. అండ్ మొక్కజొన్న కూడా మంచిగా మొలిచినాయి. ఎక్కడైతే మనకు పదన కొంచెం తక్కువ ఉందో ఆ ప్లేస్ మాత్రం కరెక్ట్గా మొలవలేదు. ఇప్పుడు మళ్ళీ వాన పడితే మాత్రం మొత్తం 100% విత్తనాలు మొలుస్తాయి. దీని ద్వారా మనకు అర్థమైందంటే పోటీ ఉండదు, వేరు వ్యవస్థలో పోటీ ఉండదు. ఇత్తుకు డిస్టెన్స్ కరెక్ట్ పడుతుంది, డెప్త్ కరెక్ట్ పడుతుంది, ఎయిర్ అనేది మంచిగా వెళ్తుంది. మనం వేసిన ప్రతి మందు కూడా యూటిలైజ్ అవుతుంది. ప్రతి మొక్క యూజ్ చేసుకుంటుంది. అదే దగ్గర వేస్తే వేరు వ్యవస్థ పోటీ పడి అప్పుడు దానికి రెండింటి మధ్యలో పోటీ ఏర్పడి గింజ శాతం అనేది తక్కువ వస్తుంది, తాలు శాతం ఎక్కువ అవుతాయి ఏ విధంగా. అందుకే మనం ఈ సీడ్ డ్రిల్లర్ వాడడం వల్ల డిస్టెన్స్ అండ్ మనం వేసిన ప్రతి మందు రెండింటికి ఉపయోగపడే విధంగా వేస్తాం కాబట్టి అన్నీ కరెక్ట్గా వస్తాయి. ప్రతి ఒక్క రైతు ఇది కొనిపెట్టుకోవడం చాలా ఈజీ. ఇది జస్ట్ అందులో మనం 3 kgs వరకు విత్తనాలు పడితే దాన్ని నింపుకోవాలి, ముందుకు వెళ్తూనే ఉండాలి. ట్రాక్టర్కు మనం దేనికంటే దానికి అటాచ్ చేసుకోవచ్చు, మాన్యువల్గా మనం నడుచుకుంటూ కూడా తీసుకెళ్ళచ్చు. నేను చూపించాను కదా వీడియోలో. ఆ రకంగా మనం డైలీ ఒక 3 acres వరకు వేసుకోవచ్చు. అదే పత్తి అయితే మాత్రం 3 acres వేయచ్చు, కంది అయితే 4-5 acres వేయచ్చు, మక్క అయితే 1-2 acres వేయచ్చు. ఇలా మీరు ఏదే లేబర్ మీద ఆధారపడ్డారు అనుకో, అదే 4-5 లేబర్ పడతారు. ఒక్కొక్కరికి వాళ్ళకి 500 ఇచ్చిన 2500, అంటే మీరు ఒక 3 acres 4 acres పెడితే ఈ సీడ్ డ్రిల్ పెట్టిన డబ్బులు అనేది వెళ్ళిపోతాయి. అది ఉద్దేశంలో పెట్టుకొని ప్రతి రైతు ఇది కొనుక్కోవాలి. వానాకాలం టైంలో పత్తి వేసే రైతులు, కంది వేసే రైతులు, విసుగు వేసే రైతులు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి.